నమ్మకం. నా పేరు చెప్పాను కదరా కెమెరా పైకి ఎట్టమని ఫోకస్. రే ఎవరా నువ్వు పక్కపో. అయ్యి చెప్పవచ్చు. మళ్ళీ మళ్ళీ హాయ్ అండి. నా పేరు ఇందాకే చెప్పాక కెమెరా కొంచెం పక్కెట్టు. రే ఎవరా నువ్వు? సార్ కెమెరామ్యాన్ సార్. కెమెరామ్యాన్ స్టేజ్ మీద పని ఏంట్రా? సార్ కెమెరా సెట్ చేసుకుంటున్నాను సార్. కెమెరా సెట్ చేసుకుంటున్నావు ఏంట్రా? కెమెరా అవును సార్. ఎలాంటి వాళ్ళు ఉంటారండి? పొద్దున్నే లేచి చకచక బ్రష్ చేసి టకటక 2 ముక్కల్లో వార్తలు చదివేసి ఇంటికెళ్ళి శుభ్రంగా పడుకుందాం అనుకుంటే అది చదివే మూడు ఉత్సాహం అన్ని సర్వనాశం చేస్తారు. పొర పక్క ఎవరంటూ కోపడతారు. మర్చిపోయాను చెప్పడం మర్చిపోయారు. మళ్ళీ మళ్ళీ హాయ్ అండి. నా పేరు ఫనీ. ఐఎమ్ ఫ్రమ్ తుని. వెల్కమ్ టు అబ్బో ఏముందిరా దబ్బో ఛానల్. ఈరోజు విశేషం ఏంటంటే మా ఛానల్ కొత్త రిపోర్టర్ వస్తున్నారు. ఘనంగా స్వాగతం పలుకుతాం. నాతో ట్వీట్ లెసన్ చేయాలండి. నమస్కారం సార్. నమస్కారం. మై నేమ్ ఇస్ సుందర్. ఐఎమ్ ఫ్రమ్ బందర్. బందరా తెలుస్తుంది కూర్చోండి. ఎక్కడికండి? అంటే హాట్ వాటర్ తాగితే గొంతుకు బాగా వస్తుందని. బొద్దు బాగా వస్తుందా? మీరు ఇక్కడికి వచ్చింది కూర్చుని వార్తలు చదవడానికే కానీ పాడుతా తీగ ప్రోగ్రాంలోకి వెళ్ళి పాడుతా తీయగా అని పాటలు పాడడానికి కదా కదా. వచ్చి కూర్చోండి. మళ్ళీ కొంచెం సవరించుకుంటాడు అంటే ఇలాగా కూర్చో. మేకప్లో ఇక్కడ పెట్టకండి. చూసేవాళ్ళు కూడా మీరు ఏం చదువుతున్నారని చూస్తారే కానీ అయ్యో అందగాడు బాగున్నాడే మన రెండో అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూడరు కదా. చూడరు కదా. చూడరు కదా. ఇప్పుడు సదరా చూడలేక శాతం కొరిందేలా ఉన్నాడు. చక్కగా తెలుగు భాష కదా, భాషను బ్రతికించే వాళ్ళు చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. ఇదిగోండి మీరు చదవాల్సింది ప్రతి అక్షరం దీంట్లో రాసి పెట్టా. ఇది ఎక్కడున్నదో అలా చదివి మీకు మా ఛానల్కి మంచి పేరు తీసుకురండి. సరే సార్. ఇది ఎవరు రాసా సార్? నేనయ్యా. అంటే జిలేబీలా గుండ్రంగా ఉంటే హైదరా సాగితే జిలేబీల కోసం వచ్చాడు. వార్తలు చదవడానికి కాదు. అండ్ మేనేజర్ గారు జిలేబీలు అంట. సార్ మరి నాకు కూడా చెప్పండి సార్. మా ఊడికి కూడా జిలేబీలు. యా బాబా నీకు అడిగితే ఏమైందిరా? మా ఊడికో సిగ్గండి. మీ ఓడికి సిగ్గా ఎపిసోడ్ చూద్దాం ముంచదు. స్వాగతం టు అబ్బా ఏముందరా దెబ్బ. ముఖ్యాంశాలు: దీపావళికి పెరుగుతున్న లపాకీ ధరలు. లపాకీ ధరలేట్రా? అక్కడ ఏమని సరిగ్గా చదవండి. అక్కడ అలాగుంది సార్. అక్కడ అలాగే ఉండడం ఏంటండి? సరిగ్గా చదవండి. దీపావళికి పెరుగుతున్న తుపాకీ ధరలు సార్. మరి ఇందాకేమన్నారా? లపాకీ సార్. లపాకీ ధరలా అంటే ఈ లపాకీ గడ ఇదే రాస్తాడు, ఈ లపాకీ గడికి ఇదే వచ్చని జనాలకి డైరెక్ట్ గా చెప్పేస్తారా? నన్ను అలాంటి ఈ రోజు చెప్పేస్తా. చదువు 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 టచాప్. ఒరే జాయిగా దూరా ఉన్న 4 గంటలు కూడా ఊడిపోయేలా ఉన్నాయా? చదువు. ప్రముఖ హీరోయిన్కి దుప్పట్లతో స్వాగతం పలికిన అభిమానులు. దుప్పట్లేట్రా? అక్కడ ఏమని సరిగ్గా చదవరా? ప్రముఖ హీరోయిన్కి చప్పట్లతో స్వాగతం పలికిన అభిమానులు సార్. చప్పట్లే ఇందాకేమన్నారా? దుప్పట్లు సార్. అంటే ఇప్పుడు నేను ఈ జాబ్కి రాకముందు అసలాపూర్ దుప్పట్లే ఆ దుప్పట్లు అమ్ముకుని ఉన్నాను అందరికి చెప్పేస్తారు. నువ్వు అందరికి చెప్పేస్తావు. అందరికి చెప్పేస్తా. అబ్బో ఇలాగైతే పర్వాలేదు. అరే నా స్ట్రెస్ పోలీరా సార్. కొద్దిగా జాగ్రత్తగా సార్. సంపేసేలా ఉంటాడు. ఎంతసేపు నీకు తీత్తకే లోపలికి కట్టేసుకున్నావు. అయితే నీదే అయిపోయింది అది. ఇచ్చే అబ్బబ్బా ఈ ఫ్రెష్నెస్ తగ్గలేదు అంటే ఎంతసేపు తీసాడు. ఫ్రెష్ రిలాక్స్ రిలాక్స్. చదువు టచాప్. గమ్ము చదివేసావు. బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్. డ్యూటీ మీద హైవే మీద మూసికి వెళ్ళే బస్సులు రద్దీ. మూసి ఏట్రా? అక్కడ ఏమో సరిగ్గా చదవరా? హైవే మీద కాశీకి వెళ్ళే బస్సులు రద్దు సార్. మరి ఇందాకేమన్నారా? మూసి సార్. మూసియా? అంత గొప్ప పుణ్యక్షేత్రం కాశీని మూసి చేస్తావేట్రా నువ్వు? ఈ విషయంగానే ఇక్కడ ఉన్నాయి ఏ భక్తులన్నీ ఏంటి ఏం చేస్తారండి నీకు? నిన్ను నరికేసి కాశీలో పెండి పెట్టాడా? నిన్ను నరికేసి కాశీలో పెండి పెట్టాడు. ఇలా అయితే పని లేదు. అబ్బో ఈ ప్రెస్ పూలు ఒకటి ఫ్రెష్ కాసేపు ఆసనం వేద్దాం. రిలాక్స్ కానీ చదువు. టచాప్. ఏంటింట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అంటే మీకు తెలిసిందే కదా సార్. నాకు తెలిసిందా? ముందు చదివావు సార్. మరి నా గురించి కూడా చెప్పండి సార్. మా ఊడికి కూడా ఫోకస్ ఎట్టరా బాబు. మీ ఊడు పెళ్లి సంబంధాలు గుర్తున్నారు. ఈ పేడ మొహమోడు కాదన్నట్టు ఆ బూడిద మొహమోడు కూడా అంతే ఫోకస్ అంట ఫోకస్. ఆ ఎట్టి చూడలే చదువు. కప్పు గెలిచిన క్రీడాకారులకు కప్పలతో స్వాగతం పలికిన అభిమానులు. కప్పలేట్రా? అక్కడ ఏముంది సరిగ్గా చదవరా? అక్కడ అలాగుంది సార్. అక్కడ అలాగే ఉందా? సరిగ్గా చదవరా? అక్కడ ఏముందా? కప్పు గెలిచిన క్రీడాకారులకు డప్పులతో స్వాగతం పలికిన అభిమానులు సార్. మరి ఇందాకేమన్నారా? కప్పల సార్. కప్ప సూటు బూట్ వేసుకొచ్చేది మాత్రం సరిపోదు. కప్పలకి డప్పులకి తేడా తెలియట్లేదంటారు నీకు. కప్పలకి డప్పులకి నల్లని రోజు చెప్పేసి ఈరోజు కప్పలకి డప్పులకి తేడా తెలియట్లేదా? ముందేమన్నారా నువ్వు? ఏంటి ముందేమన్నావు? లపాకి టొపాకియా? తర్వాత ఏమన్నారా? ఏమన్నావు?
హైవే మీద కాశీ మూసియా ఇందాక ఏమన్నారా దుప్పట్లు చప్పట్ల ఇప్పుడు ఏమన్నా కప్పల డప్పులేట్రా కప్పల డప్పులేట్రా చదువు సరిగ్గా చదువు నువ్వు వదలరా నీ పని నువ్వు చూసుకో చదువు సరిగ్గా చదువు. ఈసారి అసలు నన్ను తప్పట్లేదు సార్ మీరు. తప్పు ఉప్పు తర్వాత పట్టుకుని తర్వాత వేసుకుందాం ముందు చదువు. ఎస్ సార్. ఆంధ్ర రాష్ట్రాల్లో బలంగా వీస్తున్న భూత భవనాలు. భూత భవనాలు ఏంట్రా? అరే అక్కడ ఏమని సరిగ్గా చదవరా? ఆంధ్ర రాష్ట్రాల్లో బలంగా వీస్తున్న ఋతుభవనాలు సార్. మరి ఎంతకేమన్నారా? భూత భవనాలు సార్. భూత భవనాల రెండింటికి తేడా ఏట్రా? ఒక కొమ్మెక సార్ అడ్జస్ట్ చేసేసుకోండి. ఒక కొమ్మ అడ్జస్ట్ చేసుకోవాలా? ఒరే రోడ్డు పక్కన రిక్షా తోలుకు నోడు కూడా చెప్తాడు కదా అది ఋతుభవనాలని. ఋతుభవనాలకు భూత భవనాలు నేను వదలరా. ఒరే ఒకసారి నువ్వు ఏంటో చెప్పనా? నువ్వు లేకరా. అసలు నీకు తెలుగు వచ్చారా? వచ్చు సార్. వచ్చా? తెలుగులో ఎన్ని అక్షరాలు ఉంటాయో చెప్పరా? ఒక 45 వేసుకోండి. 45 ఏటో పొద్దు మీద తర్వాత వేసుకోండి అంటున్నా. అని నేను ఇప్పుడు ఏమైనా నేను చదువు చందాలకు వచ్చానా? కాదు సార్. కనీసం అచ్చులు ఎన్ని ఉంటాయో తెలుసారా? తెలుసా? తెలుసు. అచ్చులు ఎన్ని ఉంటాయరా? బెల్లం వచ్చు, కొబ్బరి వచ్చు, అలాంటి చాలా వచ్చులు ఉంటాయి సార్. బెల్లం వచ్చు, కొబ్బరి వచ్చు అంట. ఈడు మూసేసిన బడ్డి కొట్లలోకి వెళ్ళి అచ్చులు దొంగతనం చేసుకుని హోల్సేల్ కమ్ముకున్నాను. లడ్డు కట్టి తీసుకొచ్చిన దగ్గర వదలరా. నువ్వు వదులు. అరే ఇట్రా. ఏంటి అంతమంది మేకప్ వేసేస్తున్నావు ఏంటి? మేకప్ మ్యాన్ సార్. మేకప్ మ్యాన్ వాండ్రాడు. అసలు నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? సార్ ఇదిగోండి సార్ భలే కొన్నాగా మా ఇద్దరం. భలే కొన్నావా? కలగాంటున్నట్టు నుంచుని కూడా. అసలు నీ మొహం ఎలాగొందో తెలుసారా? ఇప్పుడే పొయ్యిలోంచి తీసిన ఫ్రెష్ ఇప్పుడు మొహం రాసుకుని వచ్చినట్టుంది. నీ మొహం పౌడర్ రాసుకుని మూడు రాదులే ఆ మొహం పేడ రాతకొచ్చారా నువ్వు? వాడు మొహం పోర పక్క పే ఏడు నా లడ్డు కూడా ఇట్రా దా సుందరదా దా. ఏంటి నీ పేరేమన్నా? మై నేమ్ ఇస్ సుందర్, ఐ యామ్ ఫ్రమ్ బందర్. నీ పేరు సుందర? సరిగ్గా చెప్పు ఇప్పుడు ఏంటి? మై నేమ్ ఇస్ సుందర్, ఐ యామ్ ఫ్రమ్ బందర్ సార్. నీ పేరు సుందర మళ్ళీ దానికి క్యాప్షన్ ఫ్రమ్ బందరో అంట. బందర్ లడ్డు అంత పట్టేసుకొచ్చిన మాత్రం సరిపోదా? 2 ముక్కలు తెలుగు రావాలి. పొర పక్కే రాజాము లగెత్రు. అరే నువ్వేట్రా ఇందాక నుంచి ఏటో ఫోకస్ అంటే ఇప్పుడు నేను ఆడిని ఏమైనా చేసేస్తే ఫోకస్ లెట్ తీసేసి యూట్యూబ్ లెట్టేసి వైరల్ అయిపోదు మన యూట్యూబ్ లెట్టేసి వైరల్ కాదండి. పొర పక్క జాబ్ చేసుకోవడం మేలు. అబ్బా ఈ స్ట్రెస్ బాల్తో కూడా పని అవ్వట్లేదు. ఈ అబ్బాయి ఏముందిరా దెబ్బకో దాన్ని మీకు దాన్ని